మిర్చి రైతులను ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన మిర్చి రైతులను ఆదుకునే విషయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయని తెలిపారు. రైతులకు అన్ని విధాలా అండగా ఉంటామని, నష్టపోకుండా ఏం చేయాలో అవన్నీ చేస్తామన్నారు. మిర్చి రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఢిల్లీలో మాట్లాడిన ఆయన మిర్చి రైతుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఇదే విషయంపై కేంద్ర మంత్రిని కలిశానని, రైతులను ఏ విధంగా ఆదుకోవాలనే విషయంపై చర్చించామని తెలిపారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద 25% మాత్రమే ఇస్తారు. అది కూడా ఐసీఏఆర్ గైడ్లైన్స్ ప్రకారం ఏపీలోని కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తీసుకోకుండా ధర నిర్ణయిస్తారు. సాగు ఖర్చులను రియలిస్టిక్గా లెక్కలు వేసి ధరలు నిర్ణయించాలి. అవన్నీ సరిచేయాలని కేంద్ర మంత్రిని కోరాం. ధరల స్థిరీకరణ కోసం ఏం చేయాలో రాష్ట్ర ప్రభుత్వం తరపు నుండి ఆలోచిస్తామని సీఎం పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం రాజకీయం చేయాలి. రైతుల కోసం ఏమి చేయని వాళ్ళు కూడా పచ్చు కబుర్లు చెప్తున్నారు. మిర్చి రైతులను ఆదుకోవడం కోసం గత 5 ఏళ్లలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో మిర్చి రైతులకు ఇబ్బందులు వస్తే చరిత్రలో మొదటిసారి ఎవరూ చేయని విధంగా 138 కోట్లు ఇచ్చాం. మళ్ళీ ఈరోజు కూడా మిర్చి రైతులను ఏ కష్టం వచ్చినా ఆదుకునేది మేము అని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో రైతులందరికీ నా విన్నపం, రైతులను ఆదుకోవడం గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. రైతులకు అన్ని విధాలా అండగా ఉంటాం. రైతులు నష్టపోకుండా ఏం చేయాలో అవన్నీ చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు గురించి కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో చర్చించామని సీఎం చంద్రబాబు తెలిపారు. 2027 లోపు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అలాగే నదుల అనుసంధానం గురించి కూడా చర్చించాం. రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ అమలు గురించి కూడా చర్చించాం. గత వైసీపీ ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పథకాన్ని సరిగ్గా వినియోగించుకోలేదు. ఇంటింటికి కుళాయి ద్వారా మంచినీరు ఇచ్చే పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది. మేము కొత్తగా డిపిఆర్ రూపొందించి జల్ జీవన్ మిషన్ నిధులను వినియోగించుకుంటాం అని చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వం అవలంబించే తప్పుడు విధానాల వల్ల రాష్ట్రం ఎలా నష్టపోతుందో గత వైసీపీ ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ని ఎలా నిర్వీర్యం చేసిందో ఒక ఉదాహరణ. చేతకాని పరిపాలన వల్ల వచ్చే సమస్య ఇది. మేము అధికారంలోకి రాగానే 93 కేంద్ర ప్రాయోజిత పథకాలను పూర్తిగా వినియోగించుకుంటున్నాం. గత ప్రభుత్వ చేతకానితనం వల్ల పథకాల నిధులు వాడుకోలేదు అని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. మరోవైపు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి గట్టి మద్దతుదారిగా కొనసాగుతున్నారు చంద్రబాబు. ఇటీవలే ఆ పార్టీ తరపున ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారం సైతం చేశారు. తెలుగు ప్రజలు అధికంగా ఉన్న చోట్ల చంద్రబాబు ప్రచారం నిర్వహించారు. అందులో చాలా చోట్ల బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులు గెలుపొందారు కూడా. ఇది చంద్రబాబుకు మున్ముందు ఇబ్బందులు పెట్టవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి చంద్రబాబు ఏ పార్టీకి దగ్గరగా ఉన్నప్పటికీ జాతీయ రాజకీయాల్లో అందరి నాయకులకు సన్నిహితంగా మెసలేరు. కానీ ఇప్పుడు రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా చంద్రబాబు బీజేపీకి దగ్గరయ్యారు. అంతేకాదు బీజేపీతో స్నేహాన్ని పటిష్టం చేసుకునేందుకు ఆ పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ఏమాత్రం అవకాశం దొరికినా ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అంతేకాదు ప్రపంచానికే విశ్వగురు అంటూ కీర్తిస్తున్నారు కూడా. ఈ పరిణామాలు జాతీయ స్థాయిలో చంద్రబాబుకు వ్యతిరేకంగా మారుతున్నాయి. మొన్నటికి మొన్న ఢిల్లీలో ప్రచారం చేశారు. అరవింద్ కేజ్రీవాల్కు వ్యతిరేకంగా మాట్లాడారు. కానీ అదే అరవింద్ కేజ్రీవాల్ 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ప్రచారం చేశారు. ఇప్పుడు కేజ్రీవాల్కు వ్యతిరేకంగా చంద్రబాబు వెళ్లడంతో కొత్త శత్రువు తయారయ్యారు. అయితే బీజేపీ మూలంగా చంద్రబాబు జాతీయ స్థాయిలో మిగతా పార్టీ నేతలకు దూరమయ్యారు. గతంలో ఆయన మమతా బెనర్జీ, స్టాలిన్, శరద్ పవార్ వంటి నేతలతో పనిచేశారు. ఏపీ రాజకీయ అవసరాల మేరకు చంద్రబాబు తన వైఖరి మార్చుకున్నా ఆయనను మాత్రం తమ స్నేహితుడిగానే చూసేవారు జాతీయ స్థాయి నేతలు. కానీ ఇప్పుడు బీజేపీ స్నేహాన్ని పటిష్టం చేసుకునేందుకు చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగడం మాత్రం వారంతా వ్యతిరేకిస్తున్నారు.